హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఇంకొకసారి కొత్త వంటకంతో నేను మీ ముందుకు వచ్చానండి. అదే ఎగ్ ఆమ్లెట్ కర్రీ. సో ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీని ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. మీరైతే స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఫస్ట్ అయితే ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేసుకోవడానికైతే ఒక 2 ఎగ్స్ తీసుకొని బౌల్లో వేసుకోవాలండి. బౌల్లో వేసుకున్న తర్వాత అందులోకి చిటికెడు తీసుకోవాలండి. అంటే కారము, ఉప్పు, ధనియాల పొడి వేసేసుకొని మొత్తం బాగా స్పూన్తో కలిపేసుకోవాలండి. బాగా మొత్తం కలిసిపోయేలా కలిపేసుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా నేనైతే 2 ఆమ్లెట్ వేసేసానండి. ఇలా 2 ఆమ్లెట్స్ వేసుకొని ఇలా కొంచెం వెడల్పు కాకుండా కొంచెం దగ్గరగా కూడా వేసుకోవచ్చు. సో నాకు ప్యానం ఎంత ఉందో అంతవరకు వచ్చేసింది. సో నేనైతే 2 ఆమ్లెట్స్ ఇట్లా వేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ తీసుకొని జీలకర్ర 1/2 స్పూను, ఆవాలు 1/2 స్పూన్ వేసేసుకున్నానండి. సో ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి. ఇవి కొంచెం ఆనియన్స్ అనేవి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అవి మగ్గేంత వరకు ఉంచుకోవాలండి. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి మగ్గేంత వరకు కొంచెం వేయించుకోవాలి. సో నా వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా కొంచెం మగ్గిన తర్వాత అందులోకి 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను అల్లం పేస్టు అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఎలా మగ్గిందో. సో ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 స్పూను సాల్ట్ వేసేసుకున్నానండి. 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూను జీలకర్ర పొడి వేసేసుకొని ఇందులోకి ఒక స్పూన్ మాత్రం కారం వేసుకున్నానండి. సో తర్వాత అయితే మన టేస్ట్ని బట్టి మనం వేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే నేను 1/2 స్పూన్ అయితే వేసానండి. సో ఇందులోకి కొంచెం గ్రేవీ రావడానికి వాటర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది వస్తుంది. మరీ లూజ్గా కాకుండా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనము చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకోవాలండి. నేనైతే హాఫ్ చేసి వేసాను. ఎందుకంటే నేను వేసింది 2 ఆమ్లెట్సే. సో పెద్దగా ఉన్నాయని చెప్పేసి నేనైతే వాటిని 2గా చేసి ఇందులో వేసేసానండి. సో చూడండి ఇలా ఒక 2 మినిట్స్ పొయ్యి మీద ఉంచేసి మనము రైస్లోకి సర్వ్ చేసుకుంటే మనకి ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ. సో నా వీడియోస్ మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్